అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పతాంజలి యోగా శిక్షణ కేంద్రంలో యోగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి షాద్ నగర్ శాసనసభ్యులు వీరాపల్లి శంకర్, మాజీ శాసనసభ్యులు అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, అందే బాబయ్య, షాద్ నగర్ పతాంజలి యోగా కేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు బండారి రమేష్, యోగా గురువులు శశిధర్, మోనయ్య, రామయ్య, యోగా శిక్షకులు పాల్గొన్నారు। యోగా అభ్యాసకులకు అందరూ కూడా నా అంతర్జాతీయ యోగా దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మనందరికీ తెలుసు, మానవ జీవితం ఒడుకులు ఎన్నో ఆటంకులు, జీవితంలో ఎన్నో సమస్యలతోని ముడిపడుతుంది మన మానవ జీవితం। కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం లేని ఏమి చేయలేదు। కాబట్టి ప్రతి మనిషి, ప్రతి మానవుడు ఆరోగ్యం క్షీణించకుండా, ఆరోగ్యం చెడిపోకుండా మరి యోగా ప్రపంచ దేశాలలోనే మన భారతదేశ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశానికి ఈ యోగాను ఇంట్రడ్యూస్ చేయడానికి అంతర్జాతీయ దేశాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలను మెప్పించి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 22 ఈ కార్యక్రమం మన షాద్ నగర్ లో కూడా పెద్దలందరూ కూడా మరి కొన్ని సంవత్సరాల నుంచి వారి యొక్క అనుభవాలు, ఈ శిక్షణ వల్ల, యోగా వల్ల ఏమి ఫలితాలు ఉన్నాయి, ఆరోగ్యం ఏ విధంగా కులటబడతా ఉంది, పెద్దలందరూ వారి అనుభవం చెప్పింది। మరి హాస్పిటల్ పోకుండా కొందరు మందులు, రోగం వస్తున్న మందులు వాడకుండా యోగా వల్ల మరి తగ్గించుకున్నారంటే చాలా గొప్ప విషయం। మరి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కృషి చేస్తున్నారు। నేను కూడా మరి మాకు కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచిండు, పెద్దలందరూ వచ్చారు, చాలా సంతోషం। మేము కూడా వీలైనప్పటికీ మా రాజకీయ జీవితాలు ఎదుగుతాయంటే మా చేతిలో ఉండదు, రాజకీయ జీవితం టైంలో మా చేతిలో ఉండదు, మరి ప్రజలతో ముడిపడి ఉన్న జీవితాలు ఉన్నాయి। కాబట్టి నేను కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావడానికి, శిక్షణ పొందడానికి కూడా చేస్తామని చెప్పి మీ అందరూ